అందరికీ నమస్తే. ప్రకృతి వ్యవసాయ రైతుగా ఒక సంతోషకరమైన విషయాన్ని పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి. ఏంటంటే ఒక 2 నెలలకు ముందు ఒక కాన్సెప్ట్ చెప్పాను కొంతమంది ఐటీ ఎంప్లాయీస్‌కి, నా మిత్రులకి. మాపిల్లై సాంబా అలాగే పూంగార్ ఈ రైసు బెనిఫిట్స్ చెప్పి వివాహమై పిల్లలు కలగనటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతోంది. రాబోయే రోజుల్లో సంతాన సాఫల్య కేంద్రాల్లో ఉంచి అందరికీ అందుబాటులో ఉంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతగా విలువైనటువంటి రకాలని చెప్పి పిల్లలు అంటే పిల్లలు కలగనటువంటి వాళ్ళ కోసం ఇవ్వడం కంటే నా ఆలోచన ఏంటంటే కొత్తగా పెళ్ళైనటువంటి వారికి, నూతన వధూవరులకు గిఫ్ట్‌గా మనం ఇవి ఇవ్వగలిగితే ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహార ఉత్పత్తులు అసలు ఈ రోజుల్లో చాలా మృగ్యం. అంటే చాలా తక్కువగా దొరుకుతున్నాయి. అరుదుగా దొరుకుతున్నాయి. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. సుభాష్ పాలేకర్ గారి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ఉన్నాం. ఆరోగ్యకరమైనటువంటి ఆహార ఉత్పత్తులను పండిస్తున్నాం. అయితే చేరాల్సినటువంటి వారికి ఎవరికైతే ఉపయోగం ఉంటుందో వాళ్ళకి చేరవేసేటువంటి ప్రయత్నం ఈ కాన్సెప్ట్. ఈరోజు ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. విద్యాపీఠంలో అసోసియేట్ ప్రొఫెసర్. తన పేరు శ్రీనివాసకృష్ణ. మంచి వ్యక్తి. ఇతను ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు కూడా. ఆయన అర్థం చేసుకొని చందు గారు హైదరాబాద్కు పంపించాలి, కుషాయిగూడకి. మీరు ఆ 2 రకాల పేర్లు మెన్షన్ చేసి ఉంచండి. అలాగే నేను పెళ్ళికెళ్ళి వాళ్ళకి బహుకరిస్తాను అని అన్నాడు. నేనేం చెప్పానంటే ఈ 2 రకాలు రైస్ ప్రయోజనాలు నేను లిటరేచర్ నా దగ్గర ఉంది. నేను నీట్గా టెక్స్ట్ ప్రింట్ చేసి దాని ఉపయోగాలు కూడా రాస్తానండి. మీ ఇంటెన్షను పెళ్ళైనటువంటి వాళ్ళకి, ఆ నూతన వధూవరులకి అర్థం కావాలి, అర్థమయ్యేటట్టు నేను చెప్తానని చెప్పాను. ఈరోజు ప్యాక్ చేస్తూ ఉన్నాం. నేను చేసేటువంటి కల్టివేషన్ మెథడ్స్ అలాగే మా పొలం పనులు వీడియోలు చేయడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు పార్సల్ చేయడం, మార్కెటింగ్ చేసుకోవడం, ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా ఇప్పుడు కూడా వీడియో చేయలేదు. ఈ వీడియో చాలా ప్రత్యేకమైంది కాబట్టి చేస్తూ ఉన్నా. కాస్త ప్రకృతి వ్యవసాయ రైతుగా ఆనందాన్ని ఇచ్చేటువంటిది, కాస్త ఎగ్జైట్మెంట్తో కూడుకున్నటువంటిది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇది మాపిల్లై సాంబా అండి. ఇది ఎరుపు రంగు గింజ. పూంగారు కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. ఎరుపు రంగులో ఉంటుంది. పూంగారేమో ఉమెన్స్ రైస్. ఇక్కడ ఉంది పూంగార్. ఇక్కడ ఎం సాంబా, మాపిల్లై సాంబా అని చెప్పి కోడ్ రాసుకున్నా. ఇక్కడ రాశా మాపిల్లై సాంబా 10 kgs అని. అలాగే పైన ఇలా రాశాను, శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్తిరస్తు. ఇక్కడ ఈ బ్యాగ్లో నూతన వధూవరులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి ఈ బ్యాగ్ మీద రాస్తాను. ఇది ఒక ప్రకృతి వ్యవసాయ రైతుగా ఇలా పంపించడం నాకు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. ఇలాంటివి నేను ఏమంటానంటే, మనం ఆరోగ్యంగా ఉండటం కోసం అనేక ఉత్పత్తులు ఉన్నాయి. ఇలాంటివి కాన్సెప్ట్ ఏంటో వాళ్ళకి, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి చెప్పి మనం ఇవ్వగలిగితే అసలు ఎంత అంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత సంతోషం అనిపిస్తుంది. ఇది మా చిన్నపాటి గోడౌన్, ఇంటి దగ్గర పొలం దగ్గరే ఉంటుంది. ఇది ఒకవైపు ఒడ్లు బస్తాలు ఉంటాయి, చూపిస్తాను మీకు. నిన్ననే ఈ గుత్తి బీర, ఈ రకాల బీరలన్నీ కూడా నేను నాటుకున్నాం. ఇది ఒడ్లు బస్తాలు ఇలా సంచుల్లో వేసి ఉంచాం. మాపిల్లై సాంబాలో మాపిల్లై అనే పదానికి తమిళంలో అల్లుడు గారని పేరు. మాపిల్లై సాంబాని అల్లుడు గారి బియ్యం అని కూడా అంటారు. కాబట్టి క్లియర్గా వాళ్ళకి అర్థం అవ్వడానికి ఇంగ్లీష్లో ఇక్కడ మాపిల్లై సాంబా అని రాసి, అలాగే తెలుగులో స్పష్టంగా రాశాను అల్లుడు గారి బియ్యం. ఇక్కడ ఇది పూంగార్ రైస్ అని ఇక్కడ రాశాను. వాళ్ళకి అర్థం కావడానికి ఇటువైపు ఉమెన్స్ రైస్ అని రాశాను. పూంగార్ రైస్ని ఉమెన్స్ రైస్ అంటారు కాబట్టి ఇటువైపు స్పష్టంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన వధూవరులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు అని. ఈ కాన్సెప్ట్తో ఎవరైనా రావాలనుకుంటే, ముందుకు రావాలనుకుంటే మనం వాళ్ళకు ఉపయోగపడేటువంటివి కాబట్టి కాస్త ఆలోచించి
మీరు కాంటాక్ట్ చేశారంటే నన్ను తప్పనిసరిగా ఈ కాన్సెప్టు ఇంకాస్త వివరంగా నేను మీకు చెప్తాను, ఇంకే ఐటమ్స్ యాడ్ చేయొచ్చని. ఇక్కడ జాగరీ పౌడరు ఈషా ఫౌండేషన్ వాళ్ళది ప్లెయిన్ ఉంటుంది, అలాగే హెర్బల్ మిక్స్ ఉంటుంది. ఇవి కూడా ఒక 10 కేజీలు పంపించవచ్చు. ఎలాగో షుగర్ అనేది వైట్ పాయిజన్ తెలుస్తోంది కాబట్టి ఇది కూడా ఆ ఐటెంలో మనం యాడ్ చేయొచ్చు. మీరు ఎంత మొత్తంలో మీరు అక్కడ బడ్జెట్ మీరు ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని బట్టి కూడా నేను ఏ ఐటమ్స్ ఇస్తే మంచిది, ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటిది, అలాగే మా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఏవే ఉన్నాయనేది చెప్తాను. ఇది సంవత్సరం అంతా ఇవ్వలేకపోవచ్చు నేను, ఏవే ఉన్నాయి అప్పటికి మీరు ఏవేవి ఇవ్వచ్చు అనేది. ఇప్పుడు చెప్పాను మీకు, దేశవాళీ ఆవు నెయ్యి ఇవ్వచ్చు 1 కేజీ, ఓ 10 కేజీలు ఎద్దుగానుగ నూనె ఇవ్వచ్చు, ఓ 10 కేజీలు ఇలా హెర్బల్ మిక్సు 5 కేజీలు, అలాగే ప్లెయిన్ జాగరీ పౌడరు ఒక 5 కేజీలు ఇవ్వచ్చు. రైస్ వెరైటీస్ వాళ్ళకు ఉపయోగపడేటువంటివి ఇవి, పూంగారు అలాగే మాపిల్లై సాంబా. ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కాక. సంవత్సరం అంతా ఇలాంటి రకాలు మాపిల్లై సాంబా, పూంగారు అనేటువంటిది ఇవ్వాలనేది ఒక తలంపుగా పెట్టుకొని ఉన్నానండి. ఇప్పుడు నవారా ఇవ్వగలుగుతున్నా అలాగా షుగర్ పేషెంట్స్కి. ఇది ఈ ఫెర్టిలిటీ సెంటర్లో గతంలో వీడియోలో చెప్పిన విధంగా ఫెర్టిలిటీ సెంటర్లో పెట్టి మరీ ఇవ్వగలిగినటువంటి రకాలు, పెళ్ళయి పిల్లలు కలగనటువంటి వాళ్ళ కోసం. కాబట్టి కమ్యూనిటీ ఫార్మింగ్ చేయిస్తూ రైతులకి ఉపయోగపడే విధంగా, వినియోగదారులకి ఉపయోగపడేటువంటి విధంగా ఇప్పుడు ఆల్రెడీ కొంతమందితో కలిసి చేస్తూ ఉన్నాం. ఇంకెవరైనా చేయాలనుకున్నటువంటి రకాలు ఇలాంటివి చాలా అరుదైన రకాలు, చాలా గొప్ప గుణాలు కలిగినటువంటివి. కాస్త ఇలాంటి ఆలోచనలు, గొప్ప ఆలోచనలతో ముందుకొచ్చేటువంటి ఈ బిగినర్స్ కానివ్వండి, అలాగే యువ రైతులు ఎవరైనా ముందుకు వస్తే ఇలాంటివి పండించి మార్కెటింగ్ చేసుకోవడానికి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకు కూడా మేము సహకరిస్తూ ఉన్నాం మార్కెటింగ్లో. కాబట్టి కమ్యూనిటీ ఫార్మింగ్ చేయిస్తూ సంవత్సరం అంతా వినియోగదారులకు అందుబాటులో ఉంచాలనేటువంటిది ఒక ఆలోచన. కాబట్టి ఇదండి.